ప్రీవియస్ సెషన్ లో మనం టీడీఎల్ కమాండ్స్ గురించి డిస్కస్ చేసాం. డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. దీంట్లో మనకి క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్ అనే 5 కమాండ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా టేబుల్ మీద యూజ్ చేసే కమాండ్స్. నెక్స్ట్ ఈ సెషన్ లో నేను మీకు డిఎంఎల్ కమాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో ఇందులో మీకు ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అనే 3 కమాండ్స్ ఉంటాయి. ఇక్కడ ఇన్సర్ట్ అనే కమాండ్ ని యూజ్ చేసి మనం రికార్డ్స్ ని ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ అనే కమాండ్ ని యూజ్ చేసి రికార్డ్స్ లో మోడిఫికేషన్స్ కానీ లేదా క్యాలిక్యులేషన్స్ కానీ చేయొచ్చు. నెక్స్ట్ డిలీట్ అనే కమాండ్ ని యూజ్ చేసి రికార్డ్స్ ని డిలీట్ కూడా చేయొచ్చు. సో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అనే 3 కమాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా నేను ఇక్కడ ఉన్న ఒక డేటాబేస్ ని ఓపెన్ చేస్తున్నాను. కంట్రోల్ ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ ఎంపీ. ఎంప్లాయీ నెంబర్ ఇంటిజర్, ఎంప్లాయీ నేమ్ char 15, designation char 15, salary integer, location char 15, control enter. సో ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఇది క్రియేట్ అయింది. సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ చూడండి, గ్రీన్ సర్కిల్ లో వైట్ టిక్ మార్క్ వస్తే అది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయినట్లు. ఒకవేళ ఇక్కడ రెడ్ సర్కిల్ వస్తే అక్కడ ఎర్రర్స్ ఉన్నట్లు. ఇది గమనించండి. నెక్స్ట్ సో అంజు అని ఒక డేటాబేస్ ని ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ అందులో ఈఎంపి అనే ఒక టేబుల్ ని క్రియేట్ చేశాను. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు రీఫ్రెష్ దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ టేబుల్స్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఎస్, ఈఎంపి అనే టేబుల్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు రికార్డ్స్ ని ఎలా ఎంటర్ చేయాలి అనేది చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. 11 is the employee number. Name is Ramya. Designation programmer. Designation programmer. Salary 1,20,000. Location HYD. Control enter. సో కంట్రోల్ ఎంటర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ టిక్ మీకు గ్రీన్ సర్కిల్ వచ్చిందో లేదో, వచ్చింది కదా ఇక్కడ. సో అది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. ఇప్పుడు మిగతా రికార్డ్స్ ఎంటర్ చేయడానికి మనం కాపీ పేస్ట్ చేసేయచ్చు. కాపీ పేస్ట్ చేసి మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం. ఇదిగో ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి. నెక్స్ట్ ఎంప్లాయీ నెంబర్ 12, నేమ్ is Ramani, programmer, 90,000, location is Hyderabad. Next 13, Rajani, programmer, salary is 80,000, location is Hyderabad. Control enter. Next 14, Arvind, programmer, 1,50,000, location is Pune. Control enter. Next 15, Stravia, programmer, 1,10,000, Hyderabad place lo Pune ichanu. Control enter. Next 16, Kiran, programmer, 1 lakh, address is Pune. Control enter. Next రికార్డ్స్ ని ప్రింట్ చేయడానికి query select star from emp, control enter. సో ఇవి మనకి టేబుల్ అనేది ఈ విధంగా ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇన్సర్ట్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఈ టేబుల్లో? 1, 2, 3, 4, 5 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 5 కాలమ్స్ కి మన వాల్యూస్ ఎంటర్ చేయాలనుకున్నప్పుడు ఇన్సర్ట్ క్వెరీని ఈ విధంగా రాయండి. ఒకవేళ అలా కాకుండా కొన్ని కాలమ్స్ కి మాత్రమే వాల్యూస్ ఇవ్వాలి, కొన్ని కాలమ్స్ కి ఇవ్వకూడదు అనుకున్నప్పుడు దీన్ని ఏ విధంగా రాయాలి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే
నేను ఎంప్లాయీ నెంబర్ ఇస్తాను, ఇప్పుడు నేమ్ ఇస్తాను, డెసిగ్నేషన్ ఇస్తాను, శాలరీ ఇస్తాను, బట్ ఐ డోంట్ నో ద లొకేషన్ ఆఫ్ ద ఎంప్లాయీ. సో ఇక్కడ నేను లొకేషన్ ఇవ్వకుండా, ఒకవేళ లొకేషన్ ఇవ్వకుండా నేను ఇది డిలీట్ చేసేసి కానీ ఇదే క్వెరీ రాస్తే యాక్సెప్ట్ చేయదు, ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ నేను మీకు కొన్ని కాలమ్స్ మాత్రమే వాల్యూస్ ని ఎంటర్ చేయాలనే సందర్భంలో ఇన్సర్ట్ కమాండ్ ని ఏ విధంగా యూజ్ చేయాలో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్సర్ట్ into EMP, then you have to specify the column names here. ఏ కాలమ్స్ కి అయితే వాల్యూస్ ఇవ్వబోతున్నారో ఆ కాలమ్ నేమ్స్ ని ఇక్కడ స్పెసిఫై చేయాలి. ఇలాగా ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, designation, salary. Now enter values. Values 17 Aravind, programmer 1,30,000 అంతే. సో ఆ కాలమ్స్ కు మాత్రమే ఇచ్చారు. కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ ఎంటర్. చూద్దాం ఈ క్వెరీ సక్సెస్ అయిందా లేదా. ఇదిగో గ్రీన్ వచ్చింది కదా ఇక్కడ, ఇది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. ఇంకొకసారి మీకు మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి. సో ఏ కాలమ్స్ కి అయితే మీరు వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కాలం నేమ్స్ ని ఇక్కడ స్పెసిఫై చేయండి. ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, designation, salary. Then enter values. 18 Soumya, programmer 90,000. కంట్రోల్ ఎంటర్. సో ఇక్కడ కొన్ని స్పెసిఫైడ్ కాలమ్స్ కు మాత్రమే మనం వాల్యూస్ ఇచ్చాం. ఆ సందర్భంలో క్వెరీ ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఈఎంపి, కంట్రోల్ ఎంటర్. సో ఇక్కడ చూడండి నల్ వాల్యూస్ వచ్చినాయి. లాస్ట్ 2 రికార్డ్స్ కి నల్ నల్ అంటే వాల్యూస్ ని మనం ఎంటర్ చేయలేదు. సో ఇక్కడ మనం ఇన్సర్ట్ కమాండ్ ని ఈ 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పూర్తిగా ఎంటర్ చేసేటప్పుడు ఇలా రాయండి క్వెరీని. సెలెక్టెడ్ కాలమ్స్ కు మాత్రమే వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా రాయండి. ఇక్కడ ఒకవేళ ఇలా కాకుండా ఇంకొకటి కూడా చెప్తున్నా, నేను శాలరీ వరకు ఎంటర్ చేస్తున్నా, ఎంప్లాయీ నెంబర్, నేమ్, డెసిగ్నేషన్, శాలరీ వరకు ఎంటర్ చేస్తున్నా. లాస్ట్ కాలం ఏదైతే ఉందో లొకేషన్ ఎంటర్ చేయట్లేదు కదా నేను, అప్పుడు ఇంకొక రకంగా కూడా కమాండ్ రాయొచ్చు. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి వాల్యూస్, వాల్యూస్ 16 వరకు ఇచ్చాను ఇక్కడ, 17, 18 అయింది కదా, 19 కళ్యాణ్, designation programmer, salary 1 lakh, null. సో ఏదైతే నాకు లొకేషన్ లో వాల్యూ లేదు కాబట్టి నేను అక్కడ నల్ అని కూడా ఇవ్వచ్చు, ఇది కూడా ఇవ్వచ్చు ఇలాగా. ఇప్పుడు చూద్దాం. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఈఎంపి, కంట్రోల్ ఎంటర్. సో ఇక్కడ చూడండి నల్ వాల్యూస్. సో ఇలా కూడా ఇవ్వచ్చు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. అంటే సెలెక్టెడ్ కాలమ్స్ కి వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వండి, లేదా సింప్లీ మీరు ఆ ప్లేస్ లో నల్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇన్సర్ట్ కమాండ్ ని ఇన్ని రకాలుగా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ కమాండ్ గురించి కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 11 రమ్య పిఆర్జీ ఉంది కదా, ఈ పిఆర్జీ అనే వాల్యూ లేదా శాలరీని మోడిఫై చేద్దాం. శాలరీ 1,20,000 ఉంది కదా, దీన్ని 1,50,000 గా మారుతాం. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ 11, ఎంప్లాయీ నెంబర్ 11 యొక్క వాల్యూని ఇది 1,50,000 గా చేంజ్ చేద్దాం. సో దానికి మనం అప్డేట్ అనే కమాండ్ ని యూజ్ చేస్తాం. అప్డేట్ టేబుల్ నేమ్ ఇస్ ఈఎంపి, అప్డేట్ ఈఎంపి సెట్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు 1,50,000. ఇప్పుడు వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 11. సో కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు చూడండి, సో 11 యొక్క శాలరీ 1,50,000 అయింది. సో ఇంకొక కమాండ్ చేద్దాం. అప్డేట్ ని ఉపయోగించి ఇంకొక క్వెరీ రాస్తున్నాను. అప్డేట్ ఎంపీ సెట్ ఫర్ ఎగ్జాంపుల్ 12 రమణి ప్రోగ్రామర్ 90,000 కదా, ఈ 90,000 ని 1,20,000 గా మాడిఫై చేయండి. అప్డేట్ ఎంపీ set salary is equal to 1,20,000 where
ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 12 కంట్రోల్ ఎంటర్. మాడిఫై అయిందో లేదో చూద్దాము. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఈఎంపీ కంట్రోల్ ఎంటర్. సో ఇది 1,20,000 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నల్ వాల్యూస్ ఉన్నాయి కదా, 17, 18, 19. 17 ఈ రికార్డులో లొకేషన్ ముంబై ఇవ్వండి. 17 కి లొకేషన్ ముంబై ఇవ్వండి. అంటే అక్కడ ఆల్రెడీ నల్ వాల్యూ ఉంది, వాల్యూ ఇవ్వలేదు మనం. ఇప్పుడు ముంబై ఇవ్వడానికి ట్రై చేయండి. ఎంప్లాయీ నెంబర్ 17 ఎలా ఇస్తారు? అప్డేట్ ఈఎంపీ సెట్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు ముంబై వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 17. సో చూద్దామా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఇక్కడ చూడు ముంబై వచ్చింది. అలాగే 18 రికార్డ్ నెంబర్ 18 కి కూడా ముంబై ఇవ్వండి. కంట్రోల్ సి కంట్రోల్ వి. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ 18 కి కూడా ముంబై ఇవ్వాలి. కంట్రోల్ ఎంటర్. నెక్స్ట్ కంట్రోల్ వి. 19 రికార్డుకి కూడా లొకేషన్ ముంబై ఇవ్వండి. ఇది అప్డేట్ కమాండ్. ఇప్పుడు చూద్దామా, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఈఎంపీ కంట్రోల్ ఎంటర్. సో ఇది లాస్ట్ 3 రికార్డ్స్ కి ముంబై వచ్చింది. అంటే ముందు నేను నల్ వాల్యూ ఇచ్చాను, ఇక్కడ ఎంటర్ చేయలేదు, ఆ తర్వాత ఎంటర్ చేస్తాను. లేదా మాడిఫై కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రికార్డ్ నెంబర్ 19 కి కళ్యాణ్ తీసేసి విజయ్ అని ఇవ్వండి. అప్డేట్ ఈఎంపీ సెట్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు విజయ్ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 19. కంట్రోల్ ఎంటర్. నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఇది లాస్ట్ రికార్డ్ విజయ్ వచ్చింది ఇక్కడ నేమ్. సో ఇలా రికార్డ్స్ లో మోడిఫికేషన్స్ కూడా చేయొచ్చు అప్డేట్ కమాండ్ ని యూజ్ చేసి. సో రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయండి. మనకి రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 రికార్డ్స్ ఉన్నాయి. అందులో నాకు 11 12 ఈ రికార్డ్ని డిలీట్ చేయండి. ఎంప్లాయీ నెంబర్ 12ని డిలీట్ చేయండి. డిలీట్ చేయడానికి ఇక్కడ కమాండ్ ఏంటంటే డిలీట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం మనం. ఎలా యూజ్ చేయాలి? డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ. డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 12. కంట్రోల్ ఎంటర్. నౌ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. చూడండి ఎంప్లాయీ నెంబర్ 12 డిలీట్ అయింది, 11 తర్వాత 13 ఉంది. ఈ విధంగా డిలీట్ చేస్తాం. ఇంకొకసారి చూద్దామా, డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఎంప్లాయీ నెంబర్ is equal to 13. Control enter. Next select star from EMP. Control enter. So 13 కూడా డిలీట్ అయింది. ఇలా డిలీట్ కమాండ్ ని ఈ విధంగా యూజ్ చేస్తాం. సో మీరు ఇక్కడ డిలీట్ ని యూజ్ చేసేటప్పుడు డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అండ్ వేర్ క్లాజ్ ని యూజ్ చేయలేదు, కండిషన్ ఇవ్వలేదు అనుకోండి, ఇట్ డిలీట్స్ ఆల్ రికార్డ్స్ ఇన్ యువర్ టేబుల్. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో we have only column headings. టేబుల్ ఉంది బట్ ఆల్ రికార్డ్స్ డిలీట్ అయిపోయినాయి. ఎందుకు? మీరు జస్ట్ డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అన్నారు. సో ఇట్ డిలీట్స్ ఆల్ రికార్డ్స్ ఇన్ ద టేబుల్. అలా కాకుండా వేర్ క్లాస్ ఉపయోగిస్తే ఒక పర్టికులర్ సెక్షన్కి సంబంధించిన రికార్డ్స్ కానీ లేదా పర్టికులర్ కేటగిరీకి సంబంధించిన రికార్డ్స్ మాత్రమే డిలీట్ అవుతాయి. సో యూ మస్ట్ యూజ్ వేర్ క్లాస్ విత్ డిలీట్ కమాండ్. అదర్వైజ్ ఇట్ డిలీట్స్ ఆల్ రికార్డ్స్ ఇన్ యువర్ టేబుల్. సో ఇవి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. సో నెక్స్ట్ సెషన్లో నేను మరలా అప్డేట్ కమాండ్ని యూజ్ చేసి క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేయొచ్చో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.